బ్లాక్ అండ్ వైట్ జమానాలో స్టార్ కమెడియన్ గిరిజ గారు మొదట్లో సెకండ్ హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తర్వాత కమెడియన్ గా రాణించారు. కృష్ణా జిల్లాలోని కంకిపాడులో పుట్టిన ఈమెకు ఆమె తల్లి నటి దాసరి రామతిలకం అన్ని వేళలా తోడుంది. తల్లి దగ్గర నుంచి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది గిరిజ గారు. ఆమె ప్రోత్సాహంతో కమెడియన్ కస్తూరి శివరావు పరమానందయ్య శిష్యులు సినిమాలో హీరోయిన్ గా నటించారు. తరువాత రేలంగి గారికి జోడీగా నటించి తిరుగులేని హాస్య నటిగా కీర్తి పొందింది. పాతాళ భైరవిలో నరుడా ఏమి నీ కోరిక అన్నా ఒకే ఒక్క డైలాగ్తో జనాలకు కనెక్ట్ అయిపోయింది. కాశీకి పోయాను రామాహరి, గంగ తీర్థంపు తెచ్చాను రామాహరి ఈ పాట విన్నా గిరిజ గారే గుర్తొస్తారు. ఆఫ్ స్క్రీన్ లో కూడా రేలంగి గారు గిరిజ గారు సన్నిహితంగా ఉండేవారని అప్పట్లో ప్రచారం నడిచింది. రేలంగి గారు ఆమెకు సినిమా ఆఫర్లు ఇప్పించేవారు. తన కోసం ఓ ఇల్లు కూడా కొనిచ్చాడని చెబుతారు. 60వ దశకంలో కొత్త తరాల రాకతో గిరిజ గారికి కాస్త అవకాశాలు తగ్గాయి. అయితే 4-5 మేడలు సంపాదించి దర్జాగా కార్లలో తిరిగే గిరిజ గారి జీవితం పెళ్లి తర్వాత అత్యంత దుర్భరంగా మారింది. సన్యాసురావు అనే వ్యక్తిని ఆమె తిరుపతిలో పెళ్లి చేసుకుంది. భర్త ఖాళీగా ఉంటే బాగోదని అతని కోసం నిర్మాణ సంస్థ ప్రారంభించింది. అదే గిరిజ గారు చేసిన అతిపెద్ద తప్పు. భర్తతో కలిసి భలే మాస్టారు, పవిత్ర హృదయాలు తీసి తీవ్రంగా నష్టపోయింది. ఆర్థికంగా చితికిపోయింది. అటు భర్త మాత్రం తన దగ్గరున్న ఆస్తిని నీళ్ళలా ఖర్చు చేసేవాడు. ఆమె కొనుక్కున్న లగ్జరీ కార్లలో తిరుగుతూ జల్సాలు చేసేవాడు. తాగిన మైకంలో గిరిజ గారి మీద చేయి చేసుకునేవాడు కూడా. ఒకరోజు అతడు తన చేతికందిన వస్తువుతో కొట్టడంతో గిరిజ గారు తలకు 14 కుట్లు పడ్డాయి. భార్యనే కాదు కూతుర్ని కూడా దగ్గరకు చేరదీసిన పాపాన పోలేదు. నాన్న అంటూ దగ్గరకు వెళ్తే కాలితో తన్నేవాడు. భార్య పిల్లల్ని ముప్పతిప్పలు పెట్టిన అతడు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాక ఒకరోజు ఉన్నట్లుండి చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. లంకంత ఇంట్లో ఏసీ రూముల్లో దర్జాగా బతికిన ఆమె తర్వాతి రోజుల్లో అప్పుల పాలై తల్లి కూతురితో కలిసి చెన్నైలో చిన్న గదిలోకి మారాల్సి వచ్చింది. చివరి రోజుల్లో కనీస అవసరాలకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆమె చివరి రోజుల్లో కల్లారా చూశానంటాడు డాన్స్ మాస్టర్ సురేష్ దాసా. ఓ రోజు గిరిజ గారి చేతిలో మూటతో దీనస్థితిలో మా పెద్దమ్మ వారింటికి వచ్చి తలుపు తట్టింది. డోర్ తీసిన నేను ఆమెను గుర్తుపట్టలేదు. దీంతో ఆమె తన పేరు గిరిజ అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయి లోపలికి రమ్మని కూర్చోమన్నాను. ఎంతో వైభవంగా బతికిన ఆమెనైనా ఇలాంటి దీన అవతారంలో ఉందని బాధపడ్డాను. కష్టాల్లో ఉన్నానంటూ పెద్దమ్మను డబ్బులు అడిగి తీసుకుంది. 2 నెలల తర్వాత ఇలాగే వచ్చి కొంత డబ్బు తీసుకుంది. ఇది జరిగిన వారం రోజులకే ఆమె ఇంటికి దగ్గరలోని బస్ స్టాప్లో చనిపోయి కనిపించింది. ఆమె కూతురు ఎవరినో ప్రేమించి దుబాయ్ వెళ్ళిపోయింది. గిరిజ చివరి రోజుల్లో చాలా ఘోరమైన బతుకు బతికింది. తన పరిస్థితిని నేను కల్లారా చూశానంటూ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. అయితే గిరిజ కూతురు శ్రీగంగ మాత్రం ఆమె ఇంట్లోనే మరణించిందని పేర్కొంది. దీంతో ఇప్పటికీ ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. గిరిజ గారు చనిపోయిన రోజు తాను చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్ళలేదు. కానీ ఆ రోజు రాత్రి శోభన్ బాబు గారు ఫోన్ చేసి శ్రీగంగతో మాట్లాడారు. ఏం అవసరమున్నా తానున్నానంటూ అభయహస్తం ఇచ్చారు. ఆ మరుసటి రోజు అల్లు రామలింగయ్య గారు స్వయంగా వెళ్లి పరామర్శించారు. శ్రీగంగ తర్వాతి కాలంలో తన పేరును సలీమాగా మార్చుకుంది. ఆమె తెలుగులో మేఘ సందేశం అనే సినిమా చేసింది. మలయాళంలో కొన్ని సినిమాలు చేసి అనంతరం రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళిపోయింది.